ఇక్కడ కనిపిస్తున్న ఈ సాధారణ వ్యక్తి 66 పైసల కోసం కోర్టులో కేసేశాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏంటో చెప్తా. అయితే కర్ణాటకకు చెందిన ప్రసన్న అనే వ్యక్తి కెనరా బ్యాంక్ నుంచి 50,000 అయితే హోమ్ లోన్గా తీసుకున్నాడు. అండ్ ఆ లోన్లో చాలా వరకు తిరిగి కూడా కట్టేశాడు. అండ్ ఈ లోన్లో ఇతను ₹9.34 మాత్రమే బ్యాంక్కి తిరిగి ఇవ్వాల్సి ఉంది. అండ్ ఆ ₹9.34 ఈయన కట్టాలని చెప్పేసి బ్యాంక్ నుంచి రోజు అయితే ఎస్ఎంఎస్లు కాల్స్ కంటిన్యూగా రావడం స్టార్ట్ అయింది. ₹9 కోసం బ్యాంక్ నుంచి వచ్చే ఈ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్లు భరించలేక ప్రసన్న గారు అయితే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి తను కట్టాల్సిన ₹9.34 కోసం ₹10 నోట్ అయితే బ్యాంక్కి ఇచ్చారు. ఇంకా రిటర్న్లో ₹10లో 66 పైసలు అయితే ఈయనకి రిటర్న్ రావాలని చెప్పేసి బ్యాంక్ వాళ్ళని డిమాండ్ చేశారు. కానీ బ్యాంక్ రూల్స్ ప్రకారం ₹1 కంటే తక్కువ ఉన్న ట్రాన్సాక్షన్స్ చేయడానికి రాదు. ₹9 కోసం బ్యాంక్ వాళ్ళు నన్ను ఇంత ఇబ్బంది పెడితే 66 పైసలు నేను మాత్రం ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి ఈయనైతే కోర్టులో కేసు వేశాడు. అండ్ ఆ 66 పైసల కోసం ఇప్పుడైతే బ్యాంక్ ఎంప్లాయీస్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. డైలీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ నా సైడ్ నుంచి ఒకటి వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.